హెచ్చించాలని, వారి జీవితంలో ఉన్నటువంటి మంచిని గురించి అనేకుల ఎదుట ప్రకటించాలని దేవుడు కూడా ఆశ కలిగి ఉన్నాడు. మరి యోబు విషయంలో దేవుడు ఎంత చక్కగా సాక్షులు ఇవ్వటానికి లేనివి పలికాడా? యోబు యొక్క జీవితంలో యోబులో ఉన్నటువంటి 4 విషయాలను ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సాతానా, యోబు అనేటటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు, అతని గురించి నీకు తెలుసా? ఆ మనుష్యుడు మామూలు మనుష్యుడు కాదు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, చెడుని విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబులో చక్కటి గుణలక్షణాలను చూశాడు దేవుడు. ఆ గుణలక్షణాలు బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. యోబును బట్టి సంతోషించడమే కాదు, సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత చక్కటి గుణలక్షణాలను దేవుడు కనిపెట్టాడు యోబులో. అంత చక్కటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి యోబుని దేవుడు దృష్టించాడు, చూశాడు, తేరి చూశాడు. యోబులో ఉన్నటువంటి చక్కటి లక్షణాలను బయటికి తీసి దుష్టుడు, అపవాది, చెరిపేవాడైన సాతానుడికి సాక్షించి యోబులో ఉన్న మంచి లక్షణాలను వివరిస్తున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఈనాడు దేవుని ప్రజలారా, మనలో చాలా మంది యథార్థమైన భక్తి పనులు ఉంటారు. నేను కాదననే కాదను. నేను చెప్పడం కాదు, ఇక్కడ యోబుని గురించి చెప్పింది ఎవరు? దేవుడు. మోషేను గురించి కూడా దేవుడు చెప్పాడు, అబ్రహామును గురించి కూడా దేవుడు చెప్పాడు. మోషేను గురించి ఏం చెప్పాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఇల్లు అనేది దేవుని సంఘము. సంఘమంతటిలో నమ్మకమైన వాడంటాను. సంఘాన్ని కాయటములో, నడిపించటములో, సంఘం పట్ల భారం వహించుటలో. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అన్నాడు దేవుడు. అబ్రహాము గురించి అంటున్నాడు, నా గురించి తన పిల్లలకు చెప్తాడు. నేను అలాంటి దేవుడను, అది నాకు తెలుసు. అబ్రహాము తన పిల్లలకు నా చక్కటి మాటలు అందించి బలపరుస్తాడు, నాలో స్థిరపరుస్తాడు. ఇట్లా ఒక్కొక్క వ్యక్తి యొక్క గుణలక్షణాలు వివరిస్తున్న దేవుడు యోబులో చూసినటువంటి 4 గుణలక్షణాలు: యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. మెయిన్ దేవుడు సాక్ష్యం ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, యోబులో చెడుతనము లేదు. ఏం లేదు, ఏ చెడు లేదు. మాట ద్వారా చెడు లేదు, చూపు ద్వారా చెడు లేదు, హృదయ ఆలోచనల ద్వారా చెడు లేదు. యోబు యొక్క జీవితంలో ఇచ్చి పుచ్చుకునే దానిలో చెడు లేదు, సంపాదించిన దానిలో చెడు లేదు, దేవుడికి ఇచ్చే దానిలో దోపిడీ మనసు లేదు, చెడు లేదు. యోబుని తేరి చూస్తే దేవుడు ఈ 4 ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఏ వ్యక్తులు అయితే చెడుతనము లేదో, పరిశుద్ధ గ్రంథములో సామెతలో ఉంటుంది, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడిచ్చినటువంటి 4 మాటలు, యోబులో ఉన్న 4 మంచి లక్షణాలలో చివరిది ఏంటంటే, చెడుతనమును విసర్జించాడట. చెడు అనేది ఏ మనుష్యుడిలో, ఏ స్త్రీలో, ఏ పురుషులో ఉంటుందో, చెడును బట్టి మానవుడు పాపిగా మార్చబడతాడు, అపవిత్రుడిగా ఉంటాడు. సహోదరే కావచ్చు, సహోదరుడే కావచ్చు, యథార్థమైన భక్తి చేయొచ్చు దేవుని సన్నిధిలో. 2, అన్ని విషయాలలోనూ న్యాయంగా ప్రవర్తించవచ్చు.
మూడు, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండవచ్చు. కానీ దేవుడు అసహించుకునేది చెడు. చెడు అనేది ఈ మూడు విషయాలలో యథార్థంగా ఉండి మనస్సు చెడిపోయి, హృదయం చెడిపోయి, నోరు చెడిపోయి, ఆలోచనలు చెడు ఆలోచన ఉంటే దైవాశీర్వాదం మన మీదకి రాదు. గమనించండి, దేవుడు మన గురించి సాక్ష్యము పలుకడు. మనం సాక్ష్యాన్ని కోల్పోయిన వారుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతుడిగా కనబడవచ్చు దేవుడికి. మంచిది, ధన్యుడు, ధన్యురాలివి. నువ్వు న్యాయవంతుడిగా కనబడవచ్చు దేవునికి. మంచిది, నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవచ్చు. మంచిది, నీవు ధన్యుడు, ధన్యురాలివి. దేవుని బిడ్డలారా, చెడుతనము మాత్రము నిన్ను విడిచిపెట్టకుండా, మాటలో చెడు, ఆలోచనలో చెడు, తలంపుల్లో చెడు, నడవడికలో చెడు, పుచ్చుకునే దానిలో చెడు, ఎదుటి వ్యక్తుల మీద ఉద్దేశములు చెడుగా ఉంటే దేవుడు నిన్ను నన్ను అంగీకరించాడు. చెడు ఎవరిలో ఉంటుందో వారు దేవుని దృష్టికి అపవిత్రులు. ఎవరికి? ఏ సహోదరులు యథార్థవంతులుగా ఉన్నప్పటికీ, న్యాయవంతులుగా ఉన్నప్పటికీ మరి యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎంత ఆరాధన క్రమాలు పాటించినా, ఎంత కన్నీటి ప్రార్థనలు చేసినా, చెడు అనేది నీలో నాలో ఉంటే అపవిత్రులము దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి చెప్పాలి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అపవిత్రులు. అపవిత్రులకు ఆశీర్వాదాలు లేవు. అపవిత్రుల యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. అపవిత్రత నీలో నాలో ఉంటే దేవుడు చేయవిడి చేస్తాడు. అపవిత్రత ఉన్న మనుష్యులతో దేవుడు సహవాసము చేయడు. అపవిత్రత ఉంటే దేవుడు బాధపడతాడు నిన్ను నన్ను చూస్తే. కాబట్టి చెడు మానవుడు అపవిత్రపరుస్తుంది. ఏం చేస్తుందండి? చెప్పాలి ఏం చేస్తుంది? చెడు మనుష్యుడిని, భక్తుడిని, విశ్వాసుని అపవిత్రపరుస్తుంది చెడు. అందుకే అంటాడు ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవారులారా చెడుతనమును అసహించుకొనుడి. దేవునికి స్తుతులు చెప్పండి. మరొకసారి చెప్పండి. యోబు చెడుని విసర్జించాడంట. వాక్యం ఏమంటుందంటే చెడును అసహించుకోండి. యోబు అసహించుకున్నాడు కాబట్టి విసర్జించాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం గమనించండి. నేను యథార్థమైన భక్తి చేస్తున్నాను, నేను అన్నిటిలో న్యాయంగా ప్రవర్తిస్తున్నాను, దేవుడికి తెలుసు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఆరాధన క్రమాలు పాటిస్తున్నాను, అన్యాచారాలు చేయటం లేదు, నేను దేవునికి లోబడి దేవుడినే గణపరుచుకుంటున్నాను అనుకుంటున్న వాళ్ళారా, నాలుగోది ఏంటో తెలుసా? చెడుని విసర్జించాలి. చెడుని విసర్జించాడు కాబట్టి దేవుని చేత అంగీకరించబడ్డాడు. చెడుని విసర్జించాడు కాబట్టి దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నీ గురించి, నా గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి అని దేవుడు ఆశపడి చూస్తున్నాడు. మరి 4 విషయాలలో మూడిట్లో నువ్వు కరెక్ట్గా నడిచి 4వ విషయంలో నువ్వు కరెక్ట్గా యథార్థంగా నడవకపోతే, విసర్జించకపోతే చెడును, నీవు దేవునితో సహవాసం చేయలేవు. దేవుడు నీతో సహవాసం చేయడు. ఆయన సన్నిధి నీకు నాకు తోడుండదు. చెడును విసర్జించిన నాడు